ధన్యవాదాలు అధ్యక్ష. పేదలకు మంచి పథకం, ₹1 లంచం లేకుండా అకౌంట్లో బేస్మెంట్ కట్టగానే ₹1,00,000, లింటి లెవెల్కు మరో 1,00,000, స్లాబ్ వేసుకుంటే 4 లక్షలు, పూర్తయితే 5 లక్షలు ఇవ్వడం, ఇది స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఒక మంచి నిర్ణయం. ఈ యొక్క లబ్ధిదారుడు సంతృప్తికరంగా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తుండే అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఇంకోటి అడవి గ్రామాలలో ఇసుక తీయనివ్వడం లేదు, మట్టి కూడా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు హౌస్ సైట్ ఏదైతే ఇండ్ల స్థలాలు ఇచ్చారో వాళ్లకు ఇండ్ల స్థలాలన్నీ కూడా మా నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. దయచేసి హౌస్ సైట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బౌండరీ ఫిక్స్ చేసి ఎస్సీలకు ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ను పట్టాలున్న వాళ్లకు హౌస్ సైట్స్ కేటాయించి పేదలకు ఇల్లు కట్టే విధంగా చూడాలి. ఆ హౌస్ సైట్స్ డబ్బులు పట్టదారు తీసుకున్న వారే ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా తీసుకుంటున్నారు. కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చి పేదవాళ్లను ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఇవ్వడం లేదు. కనుక దయచేసి అది చిట్యాల గ్రామం మండల హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల భూమిలో దళితులు కట్టుకోవటానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు దీన్ని జోక్యం తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. ప్రభుత్వ పరంగా వెకేట్ చేయించి పేదవాళ్లకు కేటాయించినటువంటి హౌస్ సైట్స్ అన్నీ కూడా అలాట్ చేయించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే మనము స్లాబ్లో ఉన్నటువంటి ఇండ్లు కిరాయికుండి వాళ్లకు L3లో పడి వాళ్ళ బేస్మెంట్ మళ్ళీ వాళ్ళ సొంత స్థలంలో బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళకి బిల్లులు నియోజకవర్గంలో 63 పెండింగ్ ఉన్నాయి. దయచేసి మంత్రి గారు మరి అవి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇల్లు మంజూరైన తర్వాత ఫోటో క్యాప్చర్ కాకముందు ఆ సైజుతో బేస్మెంట్లు కట్టుకున్నారు, వాళ్ళ బిల్లులు కూడా ఆగినాయి. మనము మంజూరైన తర్వాతనే అవి మరి బేస్మెంట్ పూర్తి చేశారు. అవి కూడా ఒక 55 ఇళ్లకు బిల్లులు ఇప్పించవలసిందిగా కోరుతూ, 1 ఫీటు 2 ఫీట్లు 460 గజాలకు 500కు 1 గజము 2 గజాలు ఎక్కువ కట్టుకున్న వాళ్ళను కూడా కన్సిడర్ చేసే విధంగా మరి ప్రభుత్వము అనుమతి ఇవ్వవలసిందిగా మీకు ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఈ ఇండ్ల స్కీమ్ గిరిజనులు కూడా మా దగ్గర ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మంత్రి గారు 2000 ఇండ్లను గిరిజనులకు మరి కేటాయిస్తూ ప్రతి సంవత్సరం కూడా వీలైనంత వరకు 3500 ఇండ్లు ఇస్తే మళ్ళీ వచ్చే సర్కారు కూడా పక్కా మనదే. మరి పేదలందరికీ కూడా శాశ్వతంగా స్థిరస్థాయిగా ఉండే విధంగా ఉంటుందని మరి యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి పొంగులేటి శ్రీనన్నకు, మంత్రివర్గానికి, ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కానీ అక్కడ మా నియోజకవర్గంలో ఒక డిఫరెంట్ ప్రాబ్లం అధ్యక్ష. ముఖ్యంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో 1 డబుల్ బెడ్రూము ఎవరికి లబ్ధిదారులకు పేదలకు ఇవ్వలేకపోయినప్పుడు ఇక 396 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుతా ఉన్నాయి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతా ఉంది. ఈ అనేక సార్లు విన్నవించుకున్న తర్వాత గత సంవత్సరాన్నర కాలంలో ముందు 1.5 year బ్యాక్ 1.25 crores రిపేరింగ్స్ కోసము శాంక్షన్ చేయబడ్డాయి అధ్యక్ష. ఆ తర్వాత 280 ఇండ్లు 80% కంప్లీట్ అయినాయి ఉన్నాయి. ఈ 396 ఇండ్లకు 1.25 crores శాంక్షన్ అయ్యి ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు అధ్యక్ష. అది మంత్రి గారికి నేను అనేక సార్లు కూడా విన్నవించుకున్నాం, లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఆ 396 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత రిపేరింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రిపేరింగ్ చేసిన తర్వాత మళ్ళీ డిలే అయితే మళ్ళీ అటే ఓల్డ్ ప్రాబ్లం
అక్కడ మళ్ళీ కిటికీలు లేకపోవడమో మళ్ళీ అవి పీకపోవడం అని ఉంటుంటుంది అధ్యక్ష. ఇక ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంటిదంటే మొదటి సంవత్సరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇయ్యలే. రెండవ సంవత్సరము ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఒక కండిషన్ ఏంటిదంటే స్థలం ఉన్న వాళ్లకు. అర్బన్ నియోజకవర్గంలో స్థలం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు 50% కూడా శాంక్షన్ కాలేదు. ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళే చాలా తక్కువ ఉన్నారు. నేను మంత్రివర్యుల గారికి దాన్ని కూడా ఈ ఇష్యూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు నామ్స్ ప్రకారము ఇందిరమ్మ ఇల్లు అంటే స్థలం చూపెట్టి ఇవ్వలేకపోతే ఏదైతే 80% కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కన్నా కంప్లీట్ చేసి ఇస్తే అదేనా కూడా లబ్ధిదారులకు అది లబ్ధి పొందుతారు. కనుక 396 ఇండ్లకు మీరు వెంటనే ఈ వారం లోపు అది ఎక్కడైతే అది డ్రాలో పెండింగ్ ఉందని నాకు తెలిసింది అధ్యక్ష. ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ వాళ్ళని కాదు, ఏ కార్యకర్తలకు పేదలకు దక్కాలి. ఆ 396 ఇండ్లు వెంటనే శాంక్షన్ అది లబ్ధిదారులకు శాంక్షన్ చేయాలని, 280 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేయాలని, మరియు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లలో పెండింగ్ బిల్స్ కూడా ఉంటా ఉన్నాయి అవి కూడా తొందరగానే శాంక్షన్ చేయాలని మీ ద్వారా మంత్రివర్యుల గారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ పాయం వెంకటేశ్వర. ధన్యవాదాలు అధ్యక్ష. మన ప్రభుత్వం పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టాలని చెప్పేసి ఒక గొప్ప పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాను అధ్యక్ష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. 5th షెడ్యూల్ ఉన్నటువంటి ప్రాంతం మాది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి మా నియోజకవర్గంలో అత్యధికంగా ఆదివాసీ గిరిజనులు, హరిజనులు, పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం మాది. అడవి ప్రాంతం, కొండలు, ఇటువంటి ప్రాంతంలో మన నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో మరి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చినారు. ఇది అద్భుతంగా మా నియోజకవర్గంలో నిర్మాణం కొనసాగుతున్నాయి. అన్ని ఇళ్ళు కూడా 3500 ఇళ్ళు నియోజకవర్గానికి ఇచ్చిన సందర్భంలో, అదే కాకుండా మాది ప్రత్యేకంగా ఆదివాసీలు ఉన్నటువంటి జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఆదివాసీల జిల్లా. ఏజెన్సీ ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతంలో ప్రత్యేక కోటాగా ఐటీడీఏ పరిధిలో 3500 ఇళ్లతో పాటు అదనంగా ఈ ఇల్లు కూడా అడిగిందే తడవుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినందుకు మా ఆదివాసీ గిరిజనుల పక్షాన ప్రత్యేకంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అధ్యక్ష